అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 125 ప్రామిస్. ఇక స్టోరీకి వెళ్తే అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఉన్న తనని పదవి నుంచి తప్పించడంతో ఇదంతా స్నేహ పని అని అర్థం చేసుకొని ఆమె గురించి మాట్లాడడానికి ఆవేశంగా రజనీష్ క్యాబిన్కి వెళ్ళాడు కమల్. అతను వెళ్ళేటప్పటికీ రజనీష్ నింపాదిగా కూర్చొని కాఫీ తాగుతున్నాడు. అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో తనకి సంబంధం లేనట్లుగా ఉంది అతని పద్ధతి. అదే సమయంలో క్యాలెండర్ తీసుకొని నేరుగా లోపలికి వెళ్ళిన కమల్, బాస్, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు రజనీష్ అతని వైపు సూటిగా చూసి, కమల్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నేను నీకు ఇప్పుడు హెల్ప్ చేయలేను అని డైరెక్ట్గా చెప్పేశాడు. దాంతో కమల్ షాక్ అయినట్లుగా చూస్తూ అతి కష్టం మీద నోరు తెరిచి, బాస్, అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇదంతా కేవలం ఆ స్నేహ వల్ల జరిగింది. ఇప్పుడు కూడా మీరు నాకు హెల్ప్ చేయరా అని దీనంగా అడిగాడు. అతని మాటలు విని రజనీష్ చిరాగ్గా ముఖం పెడుతూ, నిన్నంతా హరీష్ గొడవ చేశాడు, ఈరోజు మళ్ళీ కమల్ తయారయ్యాడు అని అనుకుంటూ, చూడు కమల్, నేను మీకు హెల్ప్ చేయకూడదని అనుకోవడం లేదు, కానీ ఇప్పుడు నాకు వేరే దారిది లేదు. నువ్వు అనవసరంగా వెళ్ళి ఆ కిరీటితో పెట్టుకున్నావు. నీ వల్ల ఆ విషయం నా దాకా వచ్చింది. ఇప్పుడు నేను నా పదవిని కాపాడుకోవాల్సిన స్టేజ్లో ఉన్నాను, అది నీకు తెలుసా అని అన్నాడు. దాంతో కమల్ వెంటనే, సారీ బాస్, నేనేదో ఆవేశంలో చేశాను, దయచేసి నాపై కోపం తెచ్చుకోవద్దు అంటూ బ్రతిమాలాడు. రజనీష్ ఏం మాట్లాడకుండా కాఫీ తాగుతూ కూర్చున్నాడు. అప్పుడు కమల్ మళ్ళీ మాట్లాడుతూ, కానీ బాస్, మీరే చూస్తున్నారు కదా, ఆ స్నేహ కావాలని నన్ను డీమోట్ చేసేలా చేసింది. నా వెనుక మీరు ఉన్నారని ఆమెకు కూడా తెలుసు. అయినా ఇలా చేసిందంటే ఆమెకు ఎంత ధైర్యం అని కోపంగా అన్నాడు. స్నేహ పేరు తలుచుకోగానే అతని కళ్ళు ద్వేషంతో నిండిపోయాయి. అప్పుడు రజనీష్ తన చేతిలోని కాఫీ కప్ను టేబుల్పై పెడుతూ కమల్ చెప్పిన మాటను మళ్ళీ గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు నువ్వేం చెప్పావు, మళ్ళీ చెప్పు అని అడిగాడు. అప్పుడు కమల్ పళ్ళు కొరుకుతూ, ఆ స్నేహ ఈ మధ్య చాలా పొగరుగా బిహేవ్ చేస్తుందని చెప్తున్నాను బాస్ అన్నాడు. ఆ మాట వినగానే రజనీష్ మనసులో అక్షయ్ మెదిలాడు. అతన్ని చూసుకునే స్నేహ అంత పొగరుగా బిహేవ్ చేస్తుందని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి రజనీష్ది. ఒకవేళ బాస్ స్థానంలో ఉండి ఆమెను కోపగించుకున్నా సరే విషయం అక్షయ్ దాకా వెళ్తుందని అతనికి అర్థమైంది. దాంతో అతను, సరే, ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ స్నేహకు నీకు మధ్య జరుగుతున్న విషయంలో నేనిప్పుడు జోక్యం చేసుకోలేను. నువ్వు కూడా ఇక నుండి నన్ను వెతుక్కుంటూ రావద్దు అని సీరియస్గా చెప్పాడు రజనీష్. అతని ప్రవర్తన చూసి లోలోపల ఆశ్చర్యపోయాడు కమల్. ఈ మధ్య రజనీష్ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడని, అతను ఎందుకో భయపడుతున్నాడని కమల్ కనిపించింది. దాంతో అతను ఇంకేం చేయనట్లుగా నిరాశగా బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత విషయాలన్నీ చాలా మామూలుగా జరిగిపోవడం మొదలయ్యాయి. అంతా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. కరణ్ యాక్ట్ చేస్తున్న ఇండియన్ 2 మూవీ వల్ల అతని పాపులారిటీ పెరుగుతోంది. అదే సమయంలో కమల్ క్రెడిబిలిటీ తగ్గిపోతోంది. స్నేహ కూడా కరణ్ విషయాలతో పాటు ఇండియన్ 2 మూవీ పబ్లిసిటీలో భాగంగా బిజీగా ఉంది. ఆ రోజు డైరెక్టర్తో డిస్కషన్ చేసి తిరిగి ఆఫీస్కి వచ్చింది స్నేహ. ఆమె హడావిడిగా తన క్యాబిన్కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసుకోకుండా ఢీకొట్టింది. దాంతో తల పైకెత్తి అక్కడ కనిపించిన అక్షయ్ అసిస్టెంట్ త్రిపాఠిని చూసి షాక్ అయింది. కానీ త్రిపాఠి కళ్ళల్లో కొంచెం కూడా ఆశ్చర్యం కనిపించలేదు. దాంతో స్నేహ అటు ఇటు చూసి నెమ్మదిగా, త్రిపాఠి గారు, మీరిక్కడెందుకున్నారు అని అడిగింది. నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కూడా అక్షయ్ కంపెనీ అని తెలిసినప్పటికీ అసిస్టెంట్ త్రిపాఠి ఎప్పుడూ అక్కడికి పర్సనల్గా రాలేదు. అందుకే ఆమెకు ఆ సంఘటన విచిత్రంగా ఉంది. అప్పుడు త్రిపాఠి చిన్నగా నవ్వి, మేడం, నేను ఇక్కడికి వేరే పని మీద వచ్చాను, అనుకోకుండా మిమ్మల్ని ఢీకొట్టాను, సారీ అని చెప్పాడు. దాంతో స్నేహ చిన్నగా నవ్వి, హో సరే అని చెప్పి నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళింది. వెంటనే త్రిపాఠి కూడా ఆమె వెనకే క్యాబిన్లోకి వెళ్ళాడు. అతను డోర్ తీసినప్పటికీ స్నేహ తన ఎదురుగా ఉన్న డాక్యుమెంట్స్ను ఓపెన్ చేస్తూ కనిపించింది. అప్పుడు త్రిపాఠి, మేడం, నేను లోపలికి రావచ్చా అని డోర్ తీసి అడిగాడు. ఇక్కడి దాకా వచ్చి రావచ్చా అంటాడేంటి అని లోపల అనుకున్న స్నేహ ముఖంపై చిన్న నవ్వు తెచ్చుకొని, రండి అని పిలిచింది. దాంతో త్రిపాఠి వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చొని, మేడం, నా దగ్గర ఒక న్యూస్ ఉంది, మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అని అడిగాడు. అప్పుడు స్నేహ అతని వైపు నవ్వుతూ చూసి, లేదు త్రిపాఠి గారు, మీరు నా కోసం లీక్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా సరే అందరితో పాటే నాకు తెలుస్తుంది అని అంది.
కానీ త్రిపాఠి తన ఉద్దేశాన్ని మార్చుకోకుండా నెమ్మదిగా మాట్లాడుతూ, "ఆ న్యూస్ మీకు సంబంధించిందే మేడం" అని అన్నాడు. దాంతో స్నేహ ఒక్కసారిగా తల పైకెత్తి, "ఏంటి?" అని అడిగింది. తెలియకుండానే ఆమెలో ఆ న్యూస్ ఏంటో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడు త్రిపాఠి, "ఏం లేదు మేడం. ఈ మధ్య వేదా గ్రూప్‌లోని చాలా మందికి మీరెవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. ఇప్పుడు మీరు ఎక్కువగా బాస్‌తో కలిసి కనిపించడం వల్ల అందరూ మీరెవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే బాస్‌కి మీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు" అని చెప్పాడు. నిజానికి ఆమె గురించి అందరూ తప్పుగా మాట్లాడుతున్నారన్న విషయాన్ని అతను దాచిపెట్టాడు. కానీ స్నేహ అతని మాటల్లో అర్థాన్ని వెంటనే అవగాహన చేసుకుంది. దాంతో ఆమె, "నాకు తెలుసు" అని అంది. వెంటనే త్రిపాఠి మళ్ళీ మాట్లాడుతూ, "అయినా మీరు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మేడం. నేను నాకు తెలిసిన విషయాన్ని చెప్పాను. అక్షయ్ గారు చాలా మంచివాళ్ళు. అతను మిమ్మల్ని ఎప్పటికీ బాగా చూసుకుంటారు" అని అన్నాడు. ఆ మాటకు స్నేహ ఏం సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో నిరాశ కనిపించింది. అది చూసిన త్రిపాఠి, "అనవసరంగా ఈ మాటలను చెప్పానా? మేడం ఇప్పుడు నా వల్లే బాధపడుతున్నారా?" అని అనుకుంటూ, "మేడం, నేను మీతో ఏదైనా తప్పుగా చెప్పానా? మీరు దాని వల్ల బాధపడుతున్నారా?" అని అడిగాడు. అప్పుడు స్నేహ తల అడ్డంగా ఊపుతూ, లేదు, నేను బాగానే ఉన్నాను. అయినా అందరూ మాట్లాడే మాటలు నేను పట్టించుకోను" అని అంది. ఇంతలో వెనక నుంచి, "ఇక్కడేం జరుగుతోంది?" అంటూ ఒక గొంతు వినిపించడంతో త్రిపాఠితో పాటు స్నేహ కూడా ఒక క్షణం స్తంభించిపోయింది. త్రిపాఠి హడావిడిగా చైర్లో నుంచి లేచి నించున్నాడు. క్యాబిన్లోకి వచ్చిన అక్షయ్ ఆమె వైపే సూటుగా చూస్తూ ఉన్నాడు. ఆ చూపుతో స్నేహ చిన్నగా వణికిపోయింది. ముందుగా తేరుకున్న త్రిపాఠి, "సార్, మీరు అప్పుడే వచ్చేశారా?" అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళబోయాడు. అప్పుడు అక్షయ్ వెంటనే సీరియస్గా, "మిస్టర్ త్రిపాఠి, మీరు ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండి ఇలాగే మేడంతో ముచ్చట్లు పెట్టుకోండి" అని సీరియస్గా అన్నాడు. దాంతో త్రిపాఠి అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతను ఒక వెర్రి నవ్వు నవ్వుతూ అక్షయ్ వైపు చూసి, సారీ సార్, నేను ఎక్కువగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలా జరగదు" అని చెప్పి అక్షయ్ ఇంకేం మాట్లాడకముందే ఆ గదిలో నుండి బయటకు పరిగెత్తాడు. ఇప్పుడు ఆమె క్యాబిన్లో అక్షయ్, స్నేహ మాత్రమే ఉన్నారు. ఆ గది పూర్తి నిశ్శబ్దంతో నిండిపోయింది. కాసేపటికి స్నేహ ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ చిన్నగా దగ్గి, "నువ్వు ఇక్కడెందుకున్నావు?" అని అడిగింది. "ఇది నా కంపెనీ. నేనెందుకు రాకూడదు? అయినా నేనిక్కడికి రావడం వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా?" అని కోపంగా అడిగాడు. ఆ మాటలు విన్న స్నేహ అయోమయంగా తల పైకెత్తి, లేదు లేదు, ఇది నువ్వనుకుంటున్నట్లు కాదు. నేనేదో మామూలుగా అడిగాను" అని చెప్తూ ఆగిపోయింది. దాంతో అక్షయ్ ఏం మాట్లాడకుండా ఆమె క్యాబిన్ నుంచి వెనుదిరిగాడు. స్నేహకు ఒక క్షణం పాటు అంత గందరగోళంగా అనిపించింది. అసలు అక్షయ్ ఆఫీస్కి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. కానీ దాని గురించి ఎవరిని ఎంక్వైరీ చేయలేకపోయింది. మధ్యాహ్నం మొత్తం ఆమెకు ముళ్ళ మీద కూర్చున్నట్లే అనిపించడంతో ఎలాగోలా పనిచేసి సాయంత్రం ఆఫీస్ టైం పూర్తవగానే వెంటనే ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతోంది. ఇంతలో క్యాబిన్ డోర్ దగ్గర నుంచి, "వెళ్ళిపోవడానికి అంతలో తొందరపడుకో. మనమిద్దరం కలిసి తర్వాత బయలుదేరదాం" అంటూ అక్షయ్ గొంతు వినిపించడంతో తల పైకెత్తి చూసింది స్నేహ. ఇంకా ఇతను ఆఫీస్లోనే ఉన్నాడా అని మనసులోనే అనుకొని చిన్నగా నవ్వి, "ఆ, లేదు, నేను ఇవాళ ఇంటికి త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను. నేను ముందే వెళ్ళి యువన్ కోసం ఏమైనా తినడానికి రెడీ చేస్తాను" అని అంది. "ఆ పని చేయడానికి ఇంట్లో అన్నపూర్ణ గారు ఉన్నారు. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు" సీరియస్గా చెప్పాడు అక్షయ్. దాంతో స్నేహ వెంటనే, "అయితే నేను యువన్ను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తాను" అని హడావిడిగా చెప్పింది. దాంతో అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి, "నువ్వు కావాలని నాతో రాకుండా ఉండడానికి ఇవన్నీ చెప్తున్నావా?" అని అడిగాడు. దాంతో స్నేహ ఒక క్షణం తడబడుతూ తలదించుకొని, "కంపెనీలో ఉన్నప్పుడు మనిద్దరం ఒకరికొకరు దూరంగా ఉండటం మంచిదని అనుకుంటున్నాను" అని నిదానంగా చెప్పింది. "అవునా? కానీ నాకు ఇందులో తప్పేమీ లేదనిపిస్తుంది" వెంటనే అన్నాడు అక్షయ్. ఆ మాటకు స్నేహ ఏం సమాధానం చెప్పకుండా నుంచోవడంతో అక్షయ్ లోపలికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని తనతో పాటు లాక్కెళ్లడం మొదలుపెట్టాడు. స్నేహ ఎవరైనా చూస్తారేమోనని భయంతో కంగారుగా అటు ఇటు చూస్తూ, "ప్లీజ్ అక్షయ్, ఇది ఆఫీస్, అందరూ చూస్తారు" అని అంది. కానీ అదృష్టవశాత్తు ఆఫీస్ టైం అవడంతో చాలామంది ఎంప్లాయీస్ అప్పటికే వెళ్ళిపోయారు. అక్షయ్ నేరుగా అమ్మను అప్పుడే ఓపెన్ అయిన ఎలివేటర్లోకి లాక్కెళ్లాడు. ఇంతలో హఠాత్తుగా లిఫ్ట్ స్టార్ట్ అవడంతో అక్షయ్ ఆమెను ఒక్కసారిగా తన మీదకు లాక్కున్నాడు. దాంతో ఆమె నేరుగా వెళ్ళి పూర్తిగా అక్షయ్కి హత్తుకుంది. ఒక్కసారిగా ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది.
వెంటనే అతన్ని దూరం చేసి సరిగ్గా నుంచోడానికి ప్రయత్నించింది. కానీ అక్షయ్ ఆమె నడుంపై చేతిని వేసి మరికొంచెం దగ్గరగా లాక్కుంటూ కదలకుండా నిలబడు అని అన్నాడు. అతని మాటల్లో గంభీరం కనిపిస్తున్న పెదాలపై మాత్రం చిరునవ్వు ఉంది. స్నేహ అతని చేతిలో నుంచి తప్పించుకోవడానికి పోరాడుతోంది. కానీ అక్షయ్ తన చేతుల్లో అంతకంతకు బలాన్ని పెంచుతూ ఆమెను వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు. ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో అక్షయ్ వెంటనే ఆమెను వదిలేశాడు. దాంతో స్నేహ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కానీ అక్షయ్ ఆమెకు ఒక్క క్షణం కూడా టైం ఇవ్వకుండా మళ్ళీ ఆమె చేతిని పట్టుకొని తీసుకెళ్లి కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోపెట్టేశాడు. అప్పటికి కింద కొంతమంది కొలీగ్స్ ఉండడంతో వాళ్ళని చూసి స్నేహ కంగారు పడుతూ గట్టిగా కళ్ళు మూసుకొని తనని ఎవరూ చూడకూడదని భయంతో లోపలికి దాక్కుంది. మరుక్షణంలోనే కార్ స్టార్ట్ చేసిన అక్షయ్ పక్కకు తిరిగి ఆ ముఖంలో భయాన్ని చూసి, "నువ్వు నిజంగా పిరికిదానివా? లేక నాతో కలిసి ఉండడం ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నావా?" అని అడిగాడు. దాంతో స్నేహ కళ్ళు తెరిచి చూసి కారులో చాలా దూరం వచ్చేశామని అర్థం చేసుకొని సరిగ్గా కూర్చుంటూ, "అదేం లేదు, నీతో కలిసి ఉండడానికి నాకేం భయం లేదు" అని అంది. కానీ అక్షయ్ ఆమె వైపు అనుమానంగా చూసి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు స్నేహ ఒక క్షణం తర్వాత నిదానంగా అతని వైపు చూసి, "నువ్వు నాకు ప్రామిస్ చేస్తావా?" అని అడిగింది. అది విని అక్షయ్ ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి, "ఆ ప్రామిస్ నేను చేయకపోతే?" అని అంది. అతను ఖచ్చితంగా తను చెప్పబోయే విషయానికి ఒప్పుకోడని స్నేహ కూడా తెలుసు. అందుకే ఆమె ముందుగానే తన కండిషన్ చెప్తూ, "ఒకవేళ నువ్వు ప్రామిస్ చేయకపోతే రేపటి నుండి నేను ఆఫీస్కి రాను" అని అంది. దాంతో అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి మళ్ళీ వెంటనే రోడ్డు వైపు తల తిప్పి డ్రైవ్ చేస్తూ, "నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా?" అని అడిగాడు. అప్పుడు స్నేహ వెంటనే, "కాదు, నేను నిన్ను బెదిరించడం లేదు, అడుగుతున్నాను. ఇక నుండి మనం ఆఫీస్లో ఉన్నప్పుడు దూరంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం" అని అంది. ఆమె మాట వినగానే నిజంగానే అక్షయ్కి కోపం వచ్చింది. అందరి ముందు తనతో ఉండడానికి ఆమె ఎందుకు ఇబ్బంది పడుతుందో అతనికి అర్థం కాలేదు. దాంతో అతను అసహనంగా ఆమె వైపు చూశాడు. స్నేహ తన కండిషన్కి ఒప్పుకోమని కళ్ళతోనే బ్రతిమలాడుతున్నట్లు అనిపించడంతో ఇక చేసేదేం లేక, "సరే, నేను ఒప్పుకుంటున్నాను" అని అయిష్టంగానే చెప్పాడు. దాంతో స్నేహ "హమ్మయ్యా" అనుకుంటూ రిలాక్స్డ్గా కారులో సీట్కి జారగిలపడింది. కాసేపటికి అక్షయ్, "నాకు ఆకలిగా ఉంది, ఇంటికి వెళ్ళగానే నువ్వు వంట చేస్తానని చెప్పావు కదా, మార్కెట్ దగ్గరలోనే ఉంది, నీకు కావాల్సిన వెజిటేబుల్స్ కొనుక్కో" అని అన్నాడు. అది విన్న స్నేహ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, "నేనెప్పుడు చెప్పాను?" అని అడిగింది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా సీరియస్గా చూడడంతో తను ఆఫీస్లో ఉన్నప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళడానికి యువన్కి వంట చేసి పెట్టాలని సాకుగా చెప్పిన విషయం గుర్తొచ్చింది. దాంతో మౌనంగా అక్షయ్ వైపు చూసింది. అప్పుడు అక్షయ్, "నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడడం లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోదాం" అని అన్నాడు. దాంతో స్నేహ ఏం మాట్లాడకుండా కూర్చుంది. అప్పుడు అక్షయ్ నవ్వుకుంటూ కార్ను రోడ్డు పక్కనే పార్క్ చేసి, "దిగు" అని స్నేహతో చెప్పి అతను కూడా కారు దిగాడు. స్నేహకు అతను ఏం చేస్తున్నాడో ఒక క్షణం పాటు అర్థం కాలేదు. కానీ కారు దిగిన వెంటనే ఎదురుగా ఉన్న మార్కెట్ని చూసి షాక్ అవుతూ, "ఇతను నన్ను మార్కెట్కి తీసుకువెళ్తున్నాడా?" అని ఆశ్చర్యపోయింది. ఒక కంపెనీకి సీఈఓ అయ్యుండి మామూలు భర్తలాగా భార్యను తీసుకొని మార్కెట్కి వచ్చిన అక్షయ్ని చూసి ఆమె నమ్మలేనట్లుగా నోరు తెరిచింది. "ఎందుకలా నోరు తెరిచావు? ఇది అసలే మార్కెట్. ఇక్కడ ఈగలు చాలా ఉంటాయి. ముందు ఆ నోరు ముయ్యి, లేదంటే ఆ ఈగలన్నీ నీ నోట్లోకి వచ్చేస్తాయి" అని అన్నాడు అక్షయ్. దాంతో స్నేహ వెంటనే తేరుకొని నోరు మూసుకొని తన వెనకే నడిచింది. మొదటిసారి మార్కెట్కి వెళ్ళిన అక్షయ్ స్నేహ చేయబోతున్న విన్యాసాలు ఏంటి? స్నేహ అక్షయ్ల మధ్య ఉన్న బంధం బయటపడకుండా ఉండాలని స్నేహ ఎందుకంత ఆలోచిస్తూ ఉంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.